అయితే మన అసెంబ్లీ స్పెషల్గా సమావేశమైందులో కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ పెట్టేందుకు స్పెషల్గా సమావేశాలు పెట్టిర్రు. ఇక స్పెషల్ సమావేశాలు అనగానే బీసీలకు ఈ మీటింగులనే ఫాయిదా అవుతుంది కావచ్చు, మన సర్కారు మాట మీద నిలబడుతుంది కావచ్చు అని అనుకున్నారు. మరి అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, ఏం ముచ్చట పెట్టిర్రు, ఏమన్నా మనకు అక్కడికి వచ్చేదా అయిందా లేకుంటే అంత తుస్సేనా? పాండ్రి అరుచుకొని వద్దాం రండి. బరాబర్ 11 కొట్టంగానే మన అసెంబ్లీ షాలైందోల్లా. మన స్పీకర్ సార్ అచ్చుడుతోనే అందరూ నిలబడ్డరు, శనార్థులు చెప్పిర్రు. ఇక ముచ్చట షాలైతది. కులాల లెక్కింపుల మీద, బీసీ రిజర్వేషన్ల మీద, ఎస్పీ వర్గీకరణ మీద మంచిగా మాట ముచ్చట నడుస్తుంది. ఇక వెనుకబడ్డ కులాలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లులు పెడతారు, చట్టం కూడా చేస్తారు కావచ్చని అనుకున్నా. కానీ అట్లా కాలేదోల్లా. సభ షాలవుడుతోనే వాయిదా ఏయురి సారు సభను అని మన శ్రీధర్ బాబు సారు స్పీకర్ సార్కు చెప్పిండు. ఇక స్పీకర్ సారు కూడా పగటిలి 2 దాకా వాయిదా వేసిండు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశము జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అందరు కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. House is urgent to meet again at 2 PM today. సరే, ఇక వాయిదా అయిపోయి మళ్ళా కూసున్నాకనన్నా అసలు ముచ్చట ముంగిటికి గదులుతుందేమో అని అనుకున్నా. ఇక సీఎం సార్ లేచి ఇగో ఇట్లా సర్వే చేసినాము, ఎస్సీలు గింతమంది, ఎస్టీలు గంతమంది, బీసీలు గింత శాతము, మైనారిటీలు గంత శాతము అని చెప్పుకొచ్చిండు. అగ చూడురుల్లో ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. అసలైతే ఈ లెక్కలన్నీ ఉత్తమ్ కుమార్ సారు వారు మొన్ననే చెప్పిండు. పేపర్లలో కూడా అందరం చదివినాం, టీవీలలో కూడా చూసినాం. ఇక అటెనక మన రామన్న అందుకున్నాడు. ఏమన్నాడంటే, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము. బీసీల సంఖ్య అందులో ఎంత? ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. అంతే కదా, ఆ సర్వేను కాల్చి పడేయమని షెయి పార్టీ లీడర్లే చెప్పిర్రు. 10 ఏళ్లకు ఇప్పటికీ బీసీల జనాభా పెరగాలే గాని గట్లెట్లా తగ్గింది, ఎందుకు తగ్గించవలసి వచ్చింది అని మన తలసాని సీనన్న ప్రభుత్వాన్ని నిలదీసిండు. మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి,
మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏమి ఉండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో, డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. ఇక ఓట్లప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము అని షెయి పార్టీ చెప్పే కదా గ్యారంటీ అనుకుంటా డిక్లరేషన్ కూడా ఇచ్చింది. ఇక ఈ అసెంబ్లీ మీటింగులన్న ఇస్తారు కావచ్చు, కానూన్ పట్టుకత్తరు కావచ్చు అని చీకటి పడేదాకా తెలంగాణ జనం అంతా ఎదురు చూసిర్రు. కానీ గాలే. ఇక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ షెయి పార్టీ ప్రభుత్వం పెద్ద దోకా చేసింది. కానీ బీఆర్ఎస్ లీడర్లు సభ నుంచి వాకౌట్ చేసిర్రు. చాలా కాంట్రాక్టులు పిలుస్తా ఉన్నారు రాష్ట్రంలో. మరి అందులో ఈ 18%, 12% ఎప్పటి నుండి ఇస్తారో, ఎప్పటి నుండి అమలు చేస్తారో, ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలు కూడా ముందుకు పోవాలంటే మీ మల్లికార్జున్ ఖార్గే గారి చేతిలో ప్రవేశపెట్టబడ్డ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలు మొదలు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసిందో, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల గొంతు కోసిందో, 51% నుంచి 5% జనాభా తగ్గించి చూపెట్టిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మా పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.